హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సాయి మాట నానోట విత్ టిప్స్. నేను మీ దేవి. ఈరోజు వీడియోలో ముందుగా వారాహి అమ్మవారిని మనసులో ఒక్కసారి ధ్యానించుకుని వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక ఈరోజు వీడియో ఏంటి అంటే కనుక మనకు మంత్రాలు తంత్రాలు ఏమీ లేవు, కానీ 11 నిమిషాల్లో మీ అప్పు తీరుతుంది. ట్రై చేయండి. కాల్ వస్తుంది లేదా మెసేజ్ అయినా కూడా వస్తుంది. ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చేయకండి. దీన్ని పూర్తిగా నమ్మకంతో నమ్మి చేయండి. ఎందుకంటే ఇది జరుగుతుందా అన్న అపనమ్మకం మనసులో ఉంది అంటే ఏది కూడా జరగదు. నమ్మకమే మన పెట్టుబడి. కాబట్టి నమ్మకంతో చెయ్యండి. మీ అప్పులు తీరే మార్గం మీకు కనపడుతుంది 11 నిమిషాల్లో. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే మొత్తం అర్థమవుతుంది. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ నాకు అందివ్వండి. అదే చెత్త హైప్ కూడా చేస్తారని ఆశిస్తూ భావిస్తూ ఉన్నాను. ఇక మీరు ఎన్నో చోట్ల జ్యోతిష్యం చెప్పించుకుని ఉండొచ్చు. ఇక్కడ ఒక్కసారి చూడండి. శ్రీ వారాహి అమ్మవారి జ్యోతిష్యాలయం, వారాహి అమ్మవారి ఉపాసకులైనటువంటి గురూజీ సిద్ధాంతి సుబ్రహ్మణ్యరాజు గారు, నెంబర్ 1 వశీకరణ స్పెషల్. మీరు మొబైల్ నెంబర్ 7386242425. నమ్మకంతో ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. నేరుగా వెళ్లాల్సిన పని లేదు, పర్సనల్ గా మీట్ అవ్వాల్సిన పని లేదు. ప్రతి ఒక్కటి కూడా ఫోన్ ద్వారానే. ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, రాజకీయం, విదేశీ ప్రయాణం, ధనం నిలకడగా లేకపోవటం, భార్యాభర్తల మధ్య గొడవలు, ఆస్తి తగాదాలు, అప్పుల బాధలు, స్త్రీ పురుషులకు ఎటువంటి గుప్త సమస్యలున్నా నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్. అలాగే మీ ఇంటి మీద చెడు ప్రయోగం జరిగి ఉన్నా, నరదృష్టి, నరఘోష, సంతాన సమస్యలు, మానసిక సమస్యలు, గుప్త సమస్యలు, భార్యాభర్తల మధ్య లవర్స్ మధ్య అనుమానాలు, అపార్థాలు ఉన్న ప్రతి ప్రాబ్లం కి కూడా చక్కటి సొల్యూషన్ అందిస్తున్నారు. మీ వివరాలని చాలా సేఫ్ అండ్ సెక్యూర్ గా ఉంచుతారు. కాబట్టి స్క్రీన్ మీద ఉన్నటువంటి నెంబర్ కి ఒక్కసారి కాల్ ట్రై చేసి చూడండి. ఈరోజు ఎవరైతే అప్పుల ఊబిలో కూరుకుపోయి ఉన్నారో, ఆర్థిక ఇబ్బందుల్లో అల్లాడిపోతున్నారో, తీరని అప్పుల్లో సతమతమైపోతున్నారో వారందరూ కలిసి నాతో ఒక చిన్న ప్రార్థన చేయండి చాలు. 11 నిమిషాల్లో మీ జీవితంలో అద్భుతం జరుగుతుంది. నిజంగా జరుగుతుంది. కావాలంటే ఒక్క 11 నిమిషాలు ఇక్కడ ఆగండి, మీకు అర్థమైపోతుంది. మీ జీవితంలో ఎంత సమయాన్ని వృధా చేస్తారు. కేవలం 11 నిమిషాలు కేటాయించండి, మీ అప్పులు తీరుతాయి. రండి. మరి ఇక్కడ రాత్రి మీ గుండెలో ఒక బరువు ఉంది. మీ ఫోన్ మోగిన ప్రతిసారి మీ హృదయం కొంచెం ఆగిపోతుంది. ఒక మెసేజ్ వచ్చినా మీ చేతులు చెమటలు పట్టేస్తాయి. ఎందుకంటే అది అప్పు గురించిందేమో అన్న భయం. ఎవరికీ చెప్పుకోలేని బాధ ఇది. ఇంట్లో వాళ్ళకి చెప్పలేరు, స్నేహితులకి చెప్పలేరు. బ్యాంకు కాల్స్, స్నేహితుల అప్పులు, క్రెడిట్ కార్డ్స్, చెల్లించాల్సిన బిల్స్, ఈ బరువు మీ ఆత్మ మీద పడింది. కానీ ఈ వీడియో చూస్తున్న ఈ క్షణం యాదృచ్ఛికం కాదు. మీ కష్టాన్ని దేవుడు చూస్తున్నాడు. మీ నిద్రలేని రాత్రులని ఆయన గమనించాడు. మీ గుండెల్లో పుట్టే ఆందోళన ఆయనకు వినిపించింది. అప్పు అనేది కేవలం డబ్బు సమస్య కాదు, అది మీ గౌరవాన్ని కూడా కదిలిస్తుంది, నమ్మకాన్ని కుట్టేస్తుంది, ఆత్మవిశ్వాసాన్ని తగ్గిస్తుంది. కానీ ఇక్కడ వినండి, అప్పు శాశ్వతం కాదు, అది ఒక దశ మాత్రమే. మీకు అనిపించవచ్చు, నేనే తప్పు చేశాను, నేనే బాధ్యత లేకుండా జీవించాను అని. ఇది నా శిక్ష. కానీ దేవుని సందేశం ఏంటో తెలుసా? ఆయన ఎలా అంటున్నాడు, నేను నిన్ను శిక్షించటానికి కాదు, నీకు నేర్పటానికి ఈ దశను అనువాదించాను. అయితే ఇక్కడ మీరు ఒక లోతైన ప్రార్థన చెయ్యండి. ఇప్పుడు కళ్ళు మూసుకుని లోతుగా ఊపిరి పీల్చుకోండి. గుండెల మీద చెయ్యి పెట్టుకొని నాతో కలిపి మెల్లగా చెప్పండి. భగవంతుడా, నా భయాలను నీ ముందు ఉంచుతున్నాను, నా అప్పుల బరువును నీ చేతుల్లో ఉంచుతున్నాను. నా చేతులు బలహీనమయ్యాయి, నా ఆలోచనలు అయోమయంగా మారాయి, కానీ నా విశ్వాసం ఇంకా పూర్తిగా చచ్చిపోలేదు. నీకు తెలుసు స్వామి, నేను ఉద్దేశపూర్వకంగా తప్పు చెయ్యలేదు. పరిస్థితులు, తప్పులు, అజ్ఞానం ఇవన్నీ కలిసి నన్ను ఇక్కడికి తెచ్చాయి. కానీ నన్ను ఇక్కడే వదిలేయొద్దు. దేవుడా, ప్రతి కాలు వచ్చినప్పుడు కూడా నా గుండె కొట్టుకునే వేగం నీకు వినిపించిందా? ప్రతి నెల చివరిలో నా కళ్ళల్లో వచ్చే నీరు చూసావా? నా పిల్లల ముందు నవ్వుతూ లోపల కుమిలిపోతున్న నా హృదయం నీకు తెలియదా? ఈ రోజు నుంచి కూడా నా ఆర్థిక పరిస్థితి మారటం మొదలవుతుంది అని నమ్మే ధైర్యం ఇవ్వు. సరైన నిర్ణయాలు తీసుకునే జ్ఞానం ఇవ్వు. అవకాశాలను గుర్తించే కళ్ళు ఇవ్వు. శ్రమించేందుకు శక్తి ఇవ్వు. నా అప్పులు కరిగిపోవటం అద్భుతం ద్వారా కాకపోయినా శ్రద్ధతో, జ్ఞానంతో, ఆశీర్వాదంతో జరిగేలా చెయ్యి అని కోరుకోండి. అయితే ఇక్కడ ఈ దశ మీకు అంత్యం అయితే ఏమీ కాదు, ఇది మీ పునర్జన్మ ప్రారంభం. ఈ క్షణం నుంచే మీ మనసులో భయం తగ్గటం మొదలవుతుంది. ఎందుకంటే మీరు ఒంటరి వారు కాదు. ఇప్పుడు చెబుతాను, భగవంతుడు మీ ఆర్థిక జీవితం ఎలా మారుస్తాడో. మిమ్మల్ని వెంటాడుతున్నది అప్పు కాదు, మీ మనసులో నాటుకున్న నేను ఏమీ చెయ్యలేను అనే భయం. అది కనిపించదు, కానీ అది మీ నిర్ణయాలను నియంత్రిస్తుంది. దేవుడు ఎలా అంటున్నాడు,
నీ అప్పు నీ శత్రువు కాదు, అది నీకు నేర్పిన గురువు. అది నీకు నేర్పింది ఏంటో తెలుసా? డబ్బు విలువ, నిర్ణయాల ప్రభావం, సహన శక్తి, క్రమశిక్షణ అవసరం. కానీ ఇప్పుడు పాఠం ముగిసింది. ఇప్పుడు ఎదగాల్సిన సమయం లోతైన ఆత్మ పరిశీలన. భగవంతుడా, నేను తప్పు చేశానా? అవును. ఆలోచించకుండా ఖర్చు చేశానా? అవును. భవిష్యత్తును పట్టించుకోవటం లేదా? అవును. కానీ నేను నేర్చుకున్నాను. దేవుడు నా చేతిలో ఉన్న డబ్బును గౌరవించటం నేర్పు. దేవుడా, నా చేతిలో ఉన్న డబ్బును గౌరవించటం నేర్పు అని అడగండి. అవసరం, కోరిక మధ్య ఉన్న తేడా గుర్తించే ఆ ఒక మనసుని నాకు ఇవ్వు. సమయానికి నిర్ణయాలు తీసుకునే వివేకం ఇవ్వు. నా జీవితంలోకి కొత్త అవకాశాలు తలుపు తెరువు. కానీ ఆ అవకాశాలను నిలబెట్టుకుని క్రమశిక్షణ కూడా నాకు ఇవ్వు అని అడగండి. ఆర్థిక జాగృతి అనేది ఎలా ఉంటుంది అంటే, భగవంతుడు అద్భుతంగా అప్పులని మాయం చేయటం, ఆయన నీలోని సామర్థ్యాన్ని మేల్కొలుపుతాడు. కొత్త ఆలోచన, కొత్త పని, అవకాశం, పాత ఖర్చుల నియంత్రణ, చిన్న చిన్న సేవింగ్స్, ఇవి కలిసి మీ అప్పులను కరిగించటం మొదలు పెడతాయి. మానసిక మార్పు, శక్తి. ఈ క్షణం నుంచి నేను భయంతో కాదు, బాధ్యతతో జీవిస్తాను అని ఒక ప్రమాణం చేసుకోండి. నేను మరిచిపోను, నేను ఎదుర్కొంటాను. ప్రతి నెల కూడా చిన్న మొత్తమైన చెల్లిస్తాను. ప్రతిరోజు కొత్త అవకాశాన్ని వెతుకుతాను. ఇక్కడ లోతైన ప్రార్థన చెయ్యండి. దేవుడా, నా ఆలోచనల నుండి కూడా నన్ను శుద్ధి చెయ్యి. నిర్ణయాలను స్థిరపరచు. నా ఆదాయ మార్గాలను విస్తరించు. నా చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి విజ్ఞానంతో ఉపయోగపడని. అనవసర ఖర్చులను నా జీవితం నుండి తొలగించు. ఇప్పటి వరకు నేను అప్పులకు బానిసనయ్యాను. ఈ రోజు నుంచి నేను నా జీవితానికి యజమాని. నువ్వు నాతో ఉన్నావని నాకు తెలుసు. అందుకే నేను ఇక భయపడను. మీ అప్పులు ఒక రాత్రిలో కరగకపోవచ్చు, కానీ మీ భయం ఈ క్షణంతోనే కరిగిపోతుంది. భయం కరిగితే ఆలోచన స్పష్టమవుతుంది. ఆలోచన స్పష్టమైతే మార్గం కనిపిస్తుంది. మార్గం కనిపిస్తే అప్పు కరిగిపోవటం ప్రారంభమవుతుంది. ఇప్పటి వరకు కూడా మీరు పరిస్థితుల బారిన పడ్డారు, కానీ ఈ క్షణం నుంచి పరిస్థితులు నీ నిర్ణయాల బారిన పడతాయి. దేవుడు మీకు ఇలా అంటున్నాడు, నీ పరిస్థితి మారక ముందే నీ మనసు మారాలి. నీ అప్పులు కరిగే ముందు నీ ఆత్మవిశ్వాసం పుట్టాలి. నీ ఆదాయం పెరిగే ముందు నీ విలువను నువ్వు గుర్తించాలి. ఇప్పుడే గట్టిగా మనసులో చెప్పు, నేను నా అప్పుల కంటే పెద్దవాడిని. నా భయం నా భవిష్యత్తును నిర్ణయించదు. నా గత తప్పులు నా శాశ్వత గుర్తింపు కావు. బిల్లులు టేబుల్ మీదే ఉన్నాయి, కానీ ఇప్పుడు అవి చీకటిలో కాదు, వెలుగులో కనిపిస్తున్నాయి. అర్థం ఏంటంటే, సమస్య ఇంకా ఉంది, కానీ నువ్వు మారిపోయావు. ఇప్పుడు లోతైన ప్రార్థన చెయ్యండి. భగవంతుడా, నేను ఇక దాచుకోవటం ఆపుతున్నాను. నా సమస్యలను ఎదుర్కొంటాను. ఫోన్ కాల్ వస్తే భయపడకుండా మాట్లాడే ధైర్యం ఇవ్వు. నాకున్న అప్పులను సంఖ్యలుగా కాకుండా పరిష్కరించగల లక్ష్యాలుగా చూసే జ్ఞానం ఇవ్వు. ఇది వినండి, అప్పులు కరిగిపోవటం 3 దశల్లో జరుగుతుంది. 1 అవగాహన, 2 క్రమశిక్షణ, 3 స్థిరత్వం. ఇది ఒక మాంత్రికం కాదు, ఇది మార్పు. భగవంతుడు మీకు దారి చూపుతాడు, కానీ నడవాల్సింది మీరే. మీరు ఈ రాత్రిని గుర్తు చేసుకుంటారు. ఈ వీడియో చూసిన ఈ క్షణాన్ని గుర్తు చేసుకుంటారు. అప్పుడు మీరు అంటారు, ఇదే నా జీవితం మలుపు. మీ ఆదాయం పెరుగుతుంది. మీ ఖర్చులు నియంత్రణలోకి వస్తాయి. మీ గౌరవం తిరిగి వస్తుంది. అది ఒక్కసారిగా కాదు, కానీ శక్తివంతంగా మార్పు అయితే వస్తుంది. ఇప్పుడు ఆఖరిసారిగా ఇంకొక ప్రార్థన చెయ్యండి. ఇది ముగింపు ప్రార్థన. బలంగా కోరుకోండి. అది దేవుడి దగ్గరికి చేరే విధంగా, భగవంతుడి దగ్గరికి చేరే విధంగా, విశ్వానికి చేరే విధంగా చేయండి. భగవంతుడా, నా కష్టాన్ని వృధా చేయవద్దు. ఈ దశను నా బలంగా మార్చు. నా అప్పులను నా అవమానంగా కాకుండా నా అవగాహనగా మార్చు. నా భయాన్ని నా బలంగా మార్చు. నా గతాన్ని నా పాఠంగా మార్చు. చివరి దివ్య సందేశం ఏంటంటే, ఇక్కడ మీరు పడిపోలేదు, మీరు సిద్ధమవుతున్నారు. మీ అప్పులు ముగిసే రోజు వస్తుంది, కానీ అంతకంటే ముఖ్యంగా మీ భయం ముగిసే రోజు ఇప్పుడే మొదలైపోయింది. ఈ రాత్రి ముగుస్తోంది, కానీ ఇది కేవలం మరో రోజు ప్రారంభం కాదు. ఇది మీ ఆర్థిక స్వాతంత్రపు ఉదయం. భగవంతుడు మీకు ఇలా అంటున్నాడు, నేను మీకు అప్పులు లేని జీవితం మాత్రమే ఇవ్వను, జ్ఞానంతో నిండిన జీవితం ఇస్తాను. అప్పులు కరిగిపోవటం ఒక ఫలితం, కానీ మారిన మనసు అది అస్సలు అద్భుతం. భగవంతుడు ఇప్పటి వరకు కూడా నేను భయంతో జీవించాను. భగవంతుడా, నేను ఇప్పటి వరకు కూడా భయంతో జీవించాను, ఇప్పుడు జ్ఞానంతో జీవిస్తాను. ఇప్పటి వరకు కూడా నేను పారిపోయాను, కానీ ఇక ఎదుర్కొంటాను. ఇప్పటి వరకు నేను నొప్పులను దాచుకున్నాను, ఇప్పుడు వాటిని పాఠాలుగా మార్చుకుంటాను.
ఈ క్షణం నుంచి నా ఖర్చులను గమనిస్తాను, నా ఆదాయాన్ని పెంచేందుకు నేర్చుకుంటాను, నా బాధ్యతలను గౌరవిస్తాను. ప్రతి చెల్లింపు నా స్వేచ్ఛ వైపు ఒక అడుగు, ప్రతి నిర్ణయం నా భవిష్యత్తు వైపు ఒక నిర్మాణం. ఒకరోజు నువ్వు నీ చివరి అప్పు చెల్లించే రోజు వస్తుంది. ఆ రోజు మీ కళ్ళల్లో నీళ్లు ఉంటాయి, ఏడుస్తారో అది బాధతో వచ్చిన ఏడుపు కాదు, గర్వం వల్ల వచ్చిన ఏడుపు. మీ ప్రయాణం గుర్తు చేసుకొని మీ బలాన్ని చూసి భగవంతుడు కూడా అప్పుడు ఇలా అంటాడు, నీ కష్టాలు నిన్ను బలహీనపరచలేదు, నిన్ను తయారు చేశాయి. నీ ఆర్థిక స్వాతంత్రం కేవలం డబ్బు కాదు, అది శాంతి, గౌరవం, ఆత్మ గౌరవం, నిద్రలో ప్రశాంతత, చివరి సంపూర్ణ ప్రార్థన. ఇక్కడ మీరు భగవంతుడితో ఎలా చెప్పండి, నా ఇంటిని ఆశీర్వదించు దేవుడా, నా కుటుంబాన్ని రక్షించు, నాకు శక్తినివ్వు, బలాన్నివ్వు, మనోధైర్యాన్నివ్వు, నా శ్రమను ఫలప్రదం చెయ్యి, నా చేతిలోకి వచ్చే ప్రతి రూపాయి జ్ఞానంతో ఉపయోగపడని, నా జీవితంలోని ఆర్థిక క్రమశిక్షణను సిద్ధపరచు, స్థిరపరచు, నాకు అవసరమైనంత సమయానికి సరైన మార్గంలో సరైన ఆశీర్వాదంతో అందించు. అప్పులు కరిగిపోవటం ఒక్కరోజు జరిగే సంఘటన కాదు, అది ఒక నిర్ణయం. ఈ రోజే ఆ నిర్ణయం జరుగుతోంది. ఇక్కడ మీరు తీసుకున్న నిర్ణయం ఏంటంటే, ఇప్పుడు మీరు ఒంటరివారు కాదు, మీ భయం ముగిసిపోయింది, మీ స్వాతంత్ర్యం బలపడింది. ఇక ఏది వచ్చినా నేను ఎదుర్కొంటాను, నేను తట్టుకుంటాను అన్న ఒక ధైర్యం అయితే మీకు వచ్చింది. మీరు గనుక ఇక్కడ చెప్పినట్టు చేశారు అంటే మీ అప్పులు కరగటం అన్నది చాలా సులభంగా జరుగుతుంది. ముందు మిమ్మల్ని మీరు సిద్ధం చేసుకోండి, మీలో ఉన్న భయాలను పక్కకు పెట్టండి, మీలో ఉన్న నిరాశను తొలగించేయండి. నా వల్ల ఏది కాదు, నాకు చేత కాదు, నాకు రాదు కాదు అన్న మాటను తీసేశారు అంటే మీ అప్పులు తీర్చడం పెద్ద పని కాదు. ముందు మీరు మారండి, మీ ఆలోచించే ఆ విధానాన్ని మారారు అంటే అన్నీ కూడా సెట్ అవుతాయి.